రోజు రోజుకి ఆన్లైన్ లో టైం గడుపుతున్నప్పుడు పాస్వర్డ్స్, మీ డేటా, బ్యాంక్ డీటెయిల్స్ ఆల్ సేఫ్ అని అనుకుంటున్నారు కదా. అయితే అది తప్పు. ఎందుకంటే 2025లో జరిగిన సైబర్ అటాక్స్ అన్ని కూడా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసి, సో 2025 స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన టాప్ 5 సైబర్ అటాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది 2025 ప్రారంభంలో అమెరికాలోని యునైటెడ్ హెల్త్ గ్రూప్ పై జరిగిన రాన్సమ్ వేర్ అటాక్ వల్ల మిలియన్ మంది ఆరోగ్య డేటా లీక్ అయ్యి, ఈ దాడి కారణంగా హాస్పిటల్స్ కొన్ని రోజులు పనిచేయలేదు. బ్లాక్ క్యాట్ అనే ఒక గ్రూప్ అటాక్ చేసింది. దీని వల్ల సుమారుగా $5 బిలియన్ డ్యామేజ్ అయింది ఆ హాస్పిటల్. సెకండ్, యాపిల్ ఐఫోన్ లో ఉండే ఒక చిన్న సెక్యూరిటీ బగ్ ని ఉపయోగించి ప్రభుత్వ అధికారుల ఫోన్లను హ్యాక్ చేశారు. పెగాసస్ లాంటి స్పైవేర్ అటాక్ ఒక ఐ మెసేజ్ లింక్ తో ఎక్స్ప్లోయిట్ చేశారు. యూరోప్ అండ్ ఆసియాపై నిఘా పెట్టి టార్గెట్ చేశారు. థర్డ్ ది, ఒక్క డీడోస్ అటాక్ వల్ల చైనా స్టాక్ ఎక్స్చేంజ్ 2 రోజుల పాటు డౌన్ అయింది. ఇది ప్లానెడ్ ఎకనామిక్ టెర్రరిజం అని అనుకుంటున్నారు. అటాకర్స్ బోట్ నెట్స్ అండ్ ఫేక్ ఏపీఎస్ ని యూస్ చేసి నెట్వర్క్ ని ఫ్లడ్ చేశారు. ఇండియాలోని పెద్ద బ్యాంక్ ని టార్గెట్ చేసి SMS స్పూఫింగ్ ద్వారా వందల మందిని మోసం చేశారు. వేరే వాళ్ళు అకౌంట్స్ ఖాళీ చేశారు. 5,000 మంది పైగా విక్టిమ్స్ ఉన్నారు ఇందులో. దీని వల్ల 200 కోట్ల పైన నష్టం వచ్చింది ఆ బ్యాంక్. అటాకర్స్ ఇంటర్నెట్ టెలిఫోన్ నెంబర్స్ ని యూస్ చేసి అండ్ ఫేక్ పోర్టల్స్ ని యూస్ చేసి అటాక్ చేశారు. ఫిఫ్త్ ది, హైదరాబాద్ లో ఒక స్టార్ట్అప్ కంపెనీలో CEO వాయిస్ ని డీప్ ఫేక్ టెక్నాలజీ యూస్ చేసి ఆ వాయిస్ ని ఫేక్ చేసి ఆ CEO ఆ ఎంప్లాయీస్ కి కాల్ చేసి నాకు అర్జెంట్ గా అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ ఎంప్లాయీస్ రెండో వెరిఫికేషన్ చేసుకోకుండా విత్ ఇన్ 12 minutes లో మొత్తం 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదంతా జరగడానికి 12 నిమిషాలు మాత్రమే పట్టింది. ఎప్పుడూ కూడా దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా పెద్ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ అయినా ఉండాలి, లేకపోతే వీడియో కాల్ చేసి వాళ్ళతో అయినా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఆడియో కాల్స్ నమ్మడానికి కూడా లేదు ఈ రోజు. వాయిస్ ని కూడా ఏతో ఫేక్ చేస్తున్నారు. ఇవన్నీ అసలు అటాకర్స్ ఎలా సాధిస్తున్నారు? హ్యాకర్స్ చాలా జీనియస్, కానీ బ్యాడ్ జీనియస్. వాళ్ళు ఏని ఆయుధాల్లో ఉపయోగిస్తున్నారు. డీప్ ఫేక్స్ అనేవి చాలా నిజమైన లాగా ఉంటాయి. నీ గ్రాండ్ మదర్స్ ఆర్ మీ అమ్మమ్మలు కూడా వాళ్ళని నమ్మేసి ఫోన్ వచ్చిందంటే ఏదో అమౌంట్ పంపించమంటే వాళ్ళు వాళ్ళ సేవింగ్ అకౌంట్స్ నుంచి డబ్బులు పంపించేసేలా ఉంటాయి ఈ డీప్ ఫేక్స్ అనేవి. ఫిషింగ్ ఇమెయిల్స్ ఇవి ఇప్పుడు మాస్టర్ పీస్. హాయ్, మీ బ్యాంక్ నుండి ఒక 10,000 పంపించండి నాకు. ఇది మన రిలేటివ్స్ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో మెసేజ్ వచ్చింది అనుకోండి, ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వాట్సాప్ లోనో. ప్రజలు దీనికి లొంగిపోతున్నారు. ఇలాంటి మెసేజ్ గుట్టిగా నమ్మేస్తున్నారు చాలా మంది. ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు, ఈ తినేంటి ఇలా చెప్తుంది, మనం ఇక్కడ నమ్ముతాం, మన ఎడ్యుకేటెడ్, మనకు అన్ని తెలుసు. కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డీప్ ఫేక్ వాట్సాప్స్ వచ్చేసాయి, ఫేక్ ఇన్స్టాగ్రామ్స్ వచ్చేసాయి, ఫేక్ ఫేస్బుక్స్ వచ్చేసాయి. మీరు ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ సేమ్ ఆ వెబ్సైట్, సేమ్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఉందో ఆ ఇంటర్ఫేస్ తోనే ఉంటుంది, సేమ్ వాట్సాప్ ఎలా ఉందో అలానే ఉంటుంది. మీరు అక్కడ మళ్ళీ లాగిన్ అయ్యి, ఇది బ్రౌజర్ కదా, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ లేవు కదా అని చెప్పి మళ్ళీ లాగిన్ అయ్యి అందులో కానీ మీరు ఏమైనా చేశారా, మొత్తం మీ క్రెడెన్షియల్స్ కూడా లీక్ అయిపోతుంది. రాన్సమ్ వేర్ కింగ్స్ ఇప్పుడు నీ ల్యాప్టాప్ ని లాక్ చేసి డబ్బులు ఇవ్వు లేకపోతే నీ డేటాకి గుడ్ బై చెప్పు అంటారు. ఇండియాలో 2024లో 2000 crores సైబర్ క్రైమ్ లో పోయాయి. 2025లో ఇంకా ఘోరంగా ఉంది. టెలిగ్రామ్ స్కామ్స్ అడవిలో నిప్పుల వ్యాపిస్తున్నాయి. యూట్యూబ్ వాట్సాప్ లో నటించే నకిలీ యాప్స్ మీ డేటా మొత్తం గీల్ చేసి పోరాడే టైం వచ్చింది. మళ్ళీ ఫస్ట్ స్టెప్ కంటే గట్టి పాస్వర్డ్ 1 2 3 ఇలా సరిపో స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్ పెట్టండి. సెకండ్ స్టెప్, సస్పీషియస్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. థర్డ్ స్టెప్, మీ డేటాని బ్యాకప్ చేయండి. ఎక్స్టర్నల్ డ్రైవ్ లో ఆర్ గూగుల్ డ్రైవ్ లో కూడా. మీరు కానీ బాస్ ఆర్ టీమ్ లీడ్ అయితే మీ టీమ్ ని ట్రైన్ చేయండి. 68% ఆఫ్ హ్యాక్స్ తప్పుల వల్లే జరుగుతాయి. టెక్ వల్ల ఫ్యూచర్ కి రెడీగా ఉండండి. ఏ స్కామ్స్ జరుగుతాయి, మీ మదర్ వాయిస్ ని కూడా ఫేక్ చేసి డబ్బులు అడుగుతాయి. క్వాంటమ్ హ్యాక్లు 2030 నాటికి ప్రతి పాస్వర్డ్ ని హ్యాక్ చేస్తాయి. కానీ మనం షార్ప్ గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది అందరికి తెలియాలి. చాలా మందికి ఇంకా సైబర్ సెక్యూరిటీ అంటే ఇంకా తెలియకుండా, అవగాహన లేకుండా, ఫిషింగ్ అంటే కూడా తెలియకుండా ఉన్నారు. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు దయచేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి, మాట్లాడుకుంటాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీక్.